ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుందామా? మనం ప్రతిరోజు ఎంతోమంది గురువుల్ని ఇక్కడ మన కైలాసపురి ప్రాంగణం పత్రిజీ ధ్యాన మహాయాగంలో జ్ఞాన సందేశాలు తీసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆధ్యాత్మిక గురువుల సమ్మేళనం. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, 6 గురువులు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళని మనం స్టేజ్కి వెల్కమ్ చేసుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా విజయ్ గారు మరియు రవిశాస్త్రి గారిని వేడుకుంటున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు ఆధ్యాత్మికల గురువుల సమ్మేళనానికి విచ్చేసిన బ్రహ్మకుమారి సమాజం నుంచి సిస్టర్ అర్చన మేడం గారిని సవినయంగా వేదికని అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. రెండవది కన్హా శాంతివనం నుంచి రామచంద్ర మిషన్ నుంచి డైరెక్టర్ గారు కేఎస్ అరవింద్ సార్ గారిని సవినయంగా స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మరియు సేవాలాల్ నాయక్ 7వ తరం శ్రీ కమల్ రాథోడ్ గారిని సవినయంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. తెలంగాణలో కాకుండా యావత్ ప్రపంచంలో లంబాడా జాతి కోసం పాటుపడుతున్న పాప్ సింగర్ లాంటి ఎస్పీ నాయక్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. రెండోది వచ్చి లంబాడా సేవా సమితి తరపున ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గోపాల్ గురుజీ గారిని సవినయంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మాతా మాణికేశ్వరి ట్రస్ట్ తరపు నుంచి భీమశంకర్ స్వామి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాల్సిందిగా రవిశాస్త్రి గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇంతమంది గురువులు వారి వారి సంస్థల నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వారికి సాధారణంగా ఒక్కసారి లేచి నిలబడి చప్పట్లు కొట్టి వారిని గౌరవించుకుందాం. ఈరోజు లోక కళ్యాణార్థమై, విశ్వశాంతికై, శాకాహార జగత్కై ఒక్కొక్కరు వారి వారి విధానాల్లో పాటుపడుతూ ఉన్నారు, ఒక్కొక్క ఆర్గనైజేషన్ అందరూ కూడా. కాబట్టి ఇక్కడ మనకున్నది 1 గంట సమయం. ఆ గంట సమయంలో ఇక్కడ ఉన్నటువంటి 6గురికి షేర్ చేయాలి. కాబట్టి ఒక్కొక్కరికి 8 నిమిషాలు విశ్వశాంతి కోసం మనం ఎట్లా చేస్తే బాగుంటుంది, వారి వారి సొసైటీస్ ఏమి రిప్రజెంట్ చేస్తున్నాయి అనే విషయాల గురించి, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అందించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి వారి సందేశాన్ని మనం తీసుకుందాం. ముందుగా రామచంద్ర మిషన్ నుంచి అరవింద్ గారు. Welcome to all the participants. I am representing Heartfulness organization. సో ఏదైనా గొప్పగా సాధించాలంటే 3 విషయాలు అవసరం. ఆత్మబలం, దైవబలం, మూడవది ప్రకృతి బలం. కరెక్టా? ఏదైనా గొప్పగా సాధించాలంటే ఈ 3 అవసరం. ఈ 3 విషయాలు సాధించాలంటే షార్ట్కట్ ఏం తెలుసా? ఎనీ గెస్? ఆత్మబలం, దైవబలం, ప్రకృతి బలం. ఈ 3 సాధించాలంటే షార్ట్కట్ ఏమిటి? గట్టిగా చెప్పండి. ధ్యాన బలం. ఎస్, గ్రేట్. సో ఈ ధ్యాన బలంతో మనం మన ఆత్మ చైతన్యాన్ని రేస్ చేసి ప్రపంచంపై ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయవచ్చని డేవిడ్ హాకిన్స్ అని ఒక సైంటిస్ట్ హ్యాస్ డన్ రీసెర్చ్
ఆన్ ఆత్మ చైతన్యం. ఆయన ఏమంటాడంటే, అంటే హీ హ్యాస్ క్రియేటెడ్ ఏ స్కేల్ ఫ్రమ్ 0 to 1000. 1000 ఈజ్ ద స్టేట్ ఆఫ్ గాడ్, హీ సేస్, ఆర్ అల్టిమేట్ పవర్ అంటాడు ఆయన. ఆయన రీసెర్చ్ ప్రకారం ఒక మనిషి ఆత్మ చైతన్యం 300 లెవెల్లో పోతే ఆయన ఇంట్లో కూర్చొని ధ్యానం 1 గంట చేస్తే he will nullify the negativity of 60,000 people on this globe. Somebody who is at 400 level of consciousness, he can nullify negativity of 1 lakh people. And then చిన్నప్పటి నుంచి నాకు ఒక కుతూహలం ఉంటుండే, ఒక క్యూరియాసిటీ, కి పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి చూడండి, రవిశంకర్ గారు, పత్రి గారు, మళ్ళా జగ్గి వాసుదేవ్ గారు, మా దాజీ గారు, వాళ్ళ వెనుక వేలాది మంది మ్యాగ్నెట్ లెక్క అట్రాక్ట్ అవుతారు. నాకు అర్థం కాకుండేది వాళ్ళ మ్యాజిక్ ఏమిటి. అయితే ఆ మ్యాగ్నెటిజం, వాళ్ళ మ్యాగ్నెటిజం మ్యాజిక్ ఏం తెలుసా? వాళ్ళ ఆత్మ చైతన్యం యొక్క లెవెల్. డేవిడ్ హాకిన్స్ ఏమంటాడంటే, ఇఫ్ సంబడి ఈజ్ అట్ 700 లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, he can nullify the negativity, he can influence 7 crore people. How many? 7 crore people he can influence. నేను చిన్నప్పుడు వింటుండే కి ఈ ప్రపంచంలో ఇన్ని పాపాలు జరిగినా కొంతమంది పుణ్యాత్మల పుణ్యంతోనే ఈ ప్రపంచం నడుస్తున్నది. అది నిజమే. ఎందుకంటే డేవిడ్ హాకిన్స్ ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో అట్ ప్రెజెంట్ దెర్ ఆర్ 22 సచ్ పీపుల్ హూ ఆర్ అట్ 700 అండ్ అబవ్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మూలాన ఈ ప్రకృతి, ఈ పంచతత్వాలు స్టేబుల్ ఉన్నాయి. 99% పాపులేషన్ యొక్క ఆత్మ చైతన్యం చాలా తక్కువ ఉన్నది. ఆయన రీసెర్చ్ ఏమంటుందంటే 200 లెవెల్ కింద హ్యూమన్ కాన్షియస్నెస్, మానవజాతి ఆత్మ చైతన్యం 200 లెవెల్ కింద పడితే పంచభూత డిస్టర్బ్ అయ్యి వినాశనం స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు గమ్మత్ ఏమంటే 99% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ ఫార్ బిలో 200. సమ్ 30% ఆర్ అట్ 30 లెవెల్. అయినా యావరేజ్ చూస్తే 207 ఉన్నది. ఎందుకు? 99% పాపులేషన్ ఈస్ ఫార్ బిలో 200, బట్ యావరేజ్ ఈస్ 207. వై? Because of such 22 people like Patriji, Daji, వాళ్ళ ఆత్మ చైతన్యంనే ఈ ప్రపంచాన్ని స్టేబుల్గా ఉంచుతున్నది. సో మనం కూడా డైలీ సాధన సరిగ్గా చేసుకుంటే వీఆర్ ఆల్సో వాలంటీర్స్ ఫార్ నేచర్. మనమందరము మెడిటేటర్సే కాం. We are all supporting nature. We are all nature soldiers. We all are nature warriors. So, మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తా. ఏదైనా గొప్పగా సాధించాలంటే 3 విషయాలు ఏం అవసరం? ఆత్మబలం, దైవబలం, ప్రకృతి బలం. ఈ 3 కావాలంటే షార్ట్కట్ ఏమిటి? ధ్యాన బలం. సో మనం ఈ ధ్యాన బలం పవర్ని గుర్తించి, అది మనకే బెనిఫిట్ ఇవ్వదు,
మీరు సరిగ్గా ఒక గంట పొద్దుగాల ధ్యానం చేసుకుంటే ఎక్కడో 60,000 people will get the vibrations of love, peace, joy, purity. So you are the silent servants of mankind. You are the silent warriors of mankind and nature. So this is the message you should spread all over the world now. ఇప్పుడు ఒక 1 minute తీసుకుంటా. యువతలో ఇప్పుడు 2 things are very important. They need modern skills for their career, for their employment, for entrepreneurship. At the same time, they require what is called will, skill plus will. And this will is needed to manage their mind and emotion. Now youth is enslaved by so many temptations, so many addictions. It can be digital, it can be drug addiction, any sort of addiction. If a youth has to overcome these temptations and addictions, his willpower has to improve. He should know, along with modern skills, he should also know the skill to manage his mind and emotions. And this is possible only through meditation. So, prati gramamlo, prati pathashalalo, prati collegelo, మనం ఒక ఉద్యమంగా తీసుకొని ఈ వరల్డ్ హ్యూమన్ కాన్షియస్నెస్ని రేజ్ చేయటంలో లెట్ us play the role of silent nature warriors. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అద్భుతంగా ఆత్మబలం గురించి వివరించారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్పి నాయక్ మహారాజ్. కూర్చోండి మాట్లాడితే ఫ్రేమ్ కనెక్ట్ అవుతుంది. ముందుగా అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఈ భారత అవనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవులైన మనం మరి ధ్యానంలో ఉంటే ఎంతటి జ్ఞానాన్నైనా సంపాదించుతామని గొప్ప మాటను చెప్పి ఇంతమంది ఈ సన్నిధిలో కూర్చున్నటువంటి మీ అందరికీ ఇక్కడ కూర్చోవడానికి కారణమైనటువంటి గురూజీ పత్రిజీ గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సమయం తక్కువ ఉన్నందువల్ల నిజంగా మనం ధ్యానంతో ఉంటే ఎంతటి జ్ఞానాన్నైనా నేర్చుకోవచ్చు అన్న మాట నిజం. మరి ఏదైతే శ్వాస మీద ధ్యాస పెడితే ఇందాక చాలామంది మాట్లాడారు, మరి ఏదైతే శివునికి 3 కంటులు ఉంటాయని మనం వింటూ ఉంటామో అలాగే మనకు 3వ కంటి అయినటువంటి పత్రిజీ గారు, అంటే మనం ధ్యానంలో ఉంటే మనం ఏం చేయాలనో అనే దానిపైన మనకు తెలుస్తుంది విషయాలని గొప్ప ఆ యొక్క మాటలను బోధించినటువంటి ఆ మహనీయుడు. అయితే మారుతున్నటువంటి కాలమా మనమా అంటే మారుతున్నది కాలమా మనమా అంటే మారుతున్నది కాలం కాదు మనము అంటే చాలామంది చాలా స్పీచ్లో చెప్పారు. మరి నేను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దరిదాపులా 15-16 వేలకు పైచిలుకున్నటువంటి అంటే 14-15 వేల తండాలకు మరి తెలుగు వన్ ఛానల్ టోరీ బంజారాలో నేను కూడా బంజారా ప్రవచనాలు చెప్తా ఉంటా. మరి ఈ 14,000 తండాలకు కూడా ఆ పత్రిజీ గారి మరి ఏదైతే ఈ శ్వాస మీద ధ్యాస అంటే మనం ఎంత ధ్యానంలో ఉంటే ఎన్ని జ్ఞానాలు నేర్చుకోవచ్చో ఆయన మాటల్లో ప్రతి తండాల్లో ఆయన మాటలను చేరవేసే విధంగా నేను కూడా తీసుకోపోతానని తెలియజేసుకుంటూ, మారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్ప, సాధించే గోరంత కోల్పోయే కొండంత, సాధించే గోరంత కోల్పోయే కొండంత, వెలుగంట చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్ప. ఈ అవని పైన
ప్రకృతి పంచభూతాలు మరి ఎవరి పనిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం కూడా ఈ మానవ జన్మలో ఉండి కూడా ప్రకృతిని ప్రేమించాలి. అంటే ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలేదే నాడు వాటి ధర్మాలు. ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలేదే నాడు వాటి ధర్మాలు. మనలోని లోపాలు పాపాలు చేస్తా అంటే ఈ నీచ సంస్కృతికి నిలువుటద్దాలయ్యి విర్రవిగేది మనం నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప దినము దిగజారే గుణము దప్ప. అంటే మనం ఎప్పుడు ఆ ధ్యానంలో ఆ జ్ఞానాన్ని అంటే మనం ఎంతసేపు ధ్యానంగా వింటే ఆ జ్ఞానం మనకంతా లభిస్తుంది. మనం కూడా ఆ సాక్షాత్ ఇంత ధ్యానంలో ఉండి ఆ శ్వాస మీద ధ్యాసతో మనం నిజంగా అమెరిటేషన్ చేస్తూ ఉంటే సాక్షాత్ ఆ భగవంతునితో అంటే మన ఉన్నటువంటి మన గురూజీ గారితోటే మాట్లాడచ్చని చాలా సందర్భాల్లో చెప్పారు. అంతటి జ్ఞానం మనకు లభిస్తుందని తెలియజేసుకుంటూ ఇంతటి గొప్పటి అవకాశాన్ని కల్పించినటువంటి మా విజయన్న గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాట రూపంలో అందించినందుకు చాలా కృతజ్ఞతలు. తర్వాత భీమాశంకర్ గారు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సమస్త కైలాసపురి అంటే కైలాసమే ఇక్కడ వచ్చి ఉన్నట్లు ఉంది. అందరూ కూడా ఇక్కడ చెప్తున్న వాళ్ళు గొప్ప కాదు, అక్కడ కూర్చొని వింటున్న వాళ్ళు చిన్న అని కాదు. అందరూ కూడా ఆత్మ బంధువులుగా ఇక్కడ స్టేజిని అలంకరించినటువంటి పెద్దలకు మరి అదేవిధంగా అక్కడ తిలకించే వారికి అందరికి కూడా ఆత్మ బంధువులకు నమస్సుమంజలి. మరి అదేవిధంగా గురు పరంపరగా వస్తున్నటువంటి ఇంతటి మహోన్నత యజ్ఞాన్ని మరి మహాయజ్ఞానికి మనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా 16 తారీఖు 2వ నెల 1865న జన్మించినటువంటి శ్రీ కడప పరమాంస సచ్చిదానంద యోగేశ్వర్ల పరంపరగా మేము అక్కడ పోయాము. ఆ విధంగానే గ్రామం వచ్చేసి చందాపూరు, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లా. మరి నిర్వికల్పానంద యోగాశ్రమం అని అక్కడ నిర్వాహకులంగా ఉన్నాం. తదనంతరము మహాయోగిని మాణికేశ్వరి మాత దగ్గరికి సేవకులమయ్యాం. ఏ విధంగానంటే అహింసో పరమో ధర్మమును అనేటటువంటి ఒకే ఒక్క ఆయుధం కొరకు అక్కడ వెళ్ళడం జరిగింది. అది ఏ విధంగా అంటే చిన్నప్పుడు ఆమె మరి 27 తారీఖు 7వ నెల 1934 అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున అంటే గురు పౌర్ణమి రోజున జన్మించింది మహాయోగిని మాణికేశ్వరి మాత. మరి ఇంతవరకు ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనేది సమంజసం నాకు తెలియదు. కానీ మరి మహాయోగిని మాణికేశ్వరి పుట్టుక ఏ విధంగా ఉంది అంటే ఆమె జననం 4వ ఆడపిల్ల. అంటే అంతకుముందు 3 ఆడపిల్లలు, మళ్ళొకసారి 4వసారి కాన్పు అయ్యేటప్పుడు 4వ ఆడపిల్ల. ఆమెకు పాలు ఇవ్వడానికి కూడా సంకోచించారు తల్లిదండ్రులు, ఎందుకంటే మళ్ళా ఆడపిల్లనే పుట్టింది అని చెప్పి. అప్పటి నుండి మొన్న కరోనా ముందు వరకు అంటే 2020 వరకు 86 సంవత్సరాలు నిరాహారినిగా జీవించింది. అంటే ఆహార పానీయాలు ఏమి లేకుండగా ఒకే ఒక్క మహాయోగిని మాణికేశ్వరి మాత మనకు యానాగొంది అని గ్రామము కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉంటుంది క్షేత్రం. మరి ఆమెను పరీక్షించడానికి కూడా చాలా మటుకు పరీక్ష చేశారు. ఈ ఆహారం ఈ విధంగా దొంగతనంగా తింటుంది ఈ విధంగా అని లాలాజలాన్ని కూడా పరీక్షించడం జరిగింది. ఆ విధంగా ఆ పరీక్ష కూడా నెగ్గి 74 రోజులు 4 చుట్ల రాతి గోడను కట్టి ఆ గోడలో పెట్టడం జరిగింది మహాయోగిని మాణికేశ్వరి మాత. మరి అంతటి మహాభాగ్యురాలు, అంతటి యోధురాలు 86 సంవత్సరాలు ఏ అన్నా పానాదులు లేకుండా జీవించి కరోనాకి ముందుగా ఆమె చెప్పారు, నాయనా ఈ జనానికి చాలా నష్టం వెళ్తుంది అనే విధంగా మరి ఆమె బోధన చేశారు. అప్పుడే కరోనా మనకు లాక్డౌన్ పడింది. ఈ విషయం మనకందరూ కూడా తెలిసిందే.
మరి ఈ చిన్ని అవకాశాన్ని ఎంత చెప్పినా కూడా తక్కువనే కనుక మనం ఎందరెందరో డబ్బున్నవారు ఉన్నారు, ధనము కలిగిన వాడు ఎంత ధనము దాచి తుదకు దొంగల పాలవునో మరి దొరల పావులవునో. మరి అదేవిధంగానే ఇటువంటి ధర్మ కార్యాలకు నిర్వర్తిస్తూ శాకాహార ర్యాలీ, అదేవిధంగా మాణికేశ్వరి మాత ఏదైతే శాకాహార ర్యాలీ గొప్పగా ఉన్నదో, శాకాహారమే పవిత్రమైందని చెప్పిందో, అదేవిధంగా పత్రిజీ సార్ వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. ఆ విధంగా ప్రతి జిల్లాలో నేను ఒంటరిగా 200-300 కిలోమీటర్ల వరకు వెహికల్ మీద, 2 వీలర్ మీద శాకాహార ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికి, పెద్దలకు, మరి నన్ను ఆహ్వానించినందుకు మరి అందరికి కూడా వందనాలు చేస్తూ జై హింద్, జై భారత్. చాలా సంతోషం అండి. మాతా మాణిక్యేశ్వరి మాత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే నిజ రూపంలో ఆవిడ నిదర్శనాలు ఎన్నిటినో మన ప్రపంచానికి వదిలినటువంటి మాతాజీ వారు శాకాహారం పైన ఎంతో చేశారు. చుట్టుపక్కల నాన్ వెజ్ ఉండకూడదనేసి కోర్టు నుంచి ఆర్డర్ తెప్పించి చేశారు. ఎందుకంటే ఆవిడ జీవిత చరిత్ర మీద నేను వీడియో చేశాను కాబట్టి మొత్తం తెలుసు. కాబట్టి చాలా సంతోషం. నమస్కారం సార్. అమ్మ సిస్టర్ అర్చన గారు బ్రహ్మకుమారీస్ నుంచి. ఓం శాంతి. సో ఓం అనే పదానికి అర్థం ఏంటంటే నేను ఆత్మను అని, శాంతి అనే పదానికి మనకు తెలుసు కదా, నేను శాంత స్వరూపమైన ఆత్మని అర్థము. సో విశ్వశాంతి గురించి మనం ఇక్కడంతా కూడా మాట్లాడడానికి గ్యాదర్ అయ్యాం కదా. విశ్వశాంతికి ఆధారము మనము స్వయంలో శాంతి అనేది ఏర్పరచుకోవాలి. చూడండి, ఇప్పుడు ప్రపంచంలో దుఃఖము, అశాంతి ఎంతగా పెరిగి ఉన్నాయి. ప్రతి వారికి కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక పరిస్థితి ఉండే ఉంటుంది. కానీ ఈ సమస్యలలో మనము ఓటమిని ఎప్పుడు కూడా మనం స్వీకరించకూడదు. మనం ఎంత వీలైతే అంత పరిస్థితులపైన విజయాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. సో దానికి ఆధారము మనలోని ఆత్మ బలమే, మనకులో ఉన్న శక్తిని పెంచుకుంటూ ఉండడమే దీనితో పోరాడేటువంటి విధానము. అయితే ఏ పరిస్థితి కూడా సదాకాలం కొరకు ఉండదు కదా, కొద్ది సమయం ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఆ ఒక మధ్యలో ఆ పరిస్థితి అనండి, వ్యక్తులనండి మనల్ని కదిలించి వేస్తాయి. సో అలా కాకుండా ఈ యొక్క మానసిక శక్తి, ఆత్మ బలము, దృఢత్వము అనేది ఏదైతే అంటామో ధ్యానం వల్ల అది సాధ్యమవుతుంది. మేము నేర్పించేది రాజయోగ ధ్యానము. చూడండి, డాక్టర్స్ కూడా ఏమంటారు, శారీరక స్వాస్థ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా చాలా అవసరము. ఇప్పుడు మెంటల్ ఇష్యూస్ ఎంతగా పెరిగిపోయి ఉన్నాయి. సో ఈ మానసిక ఆరోగ్యానికి ఆధారము మెడిటేషన్. సో అది ఏ మెడిటేషన్ అన్నా మనం నేర్చుకోవచ్చు. సో దాంట్లో మనము స్వయం మీద నియంత్రణ, స్వయంని సశక్తీకరణ అనే ఒక అంశం పైన ఎక్కువ ఫోకస్ చేస్తాము. దీనికి సంబంధించి ఒక చిన్న కథ చూద్దాం. చూడండి, ఎలా స్వయం పరివర్తన ఆధారంగానే విశ్వంలో పరివర్తన అవ్వగలదు. ఇలాగే ఒక రాజ్యంలో ఒక రాజుగారు వాళ్ళ ప్రజల్లో టెస్ట్ పెట్టారట, గుణాలు, ఎటువంటి గుణాలు, సహయోగం వాళ్ళలో ఉన్నాయని. సో అయితే ఆయన దండోరా వేయించి మొత్తం రాజ్యంలో అకాలం వస్తుంది, ప్రతి ఇంట్లో నుంచి ఒక చెంబు పాలు అందులో మనము ఒక పెద్ద కుండ మహల్లో పెడదాము, అందులో అందరూ వేయాలి. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది, ఆ అకాలం వచ్చినప్పుడు మనకు త్రాగడానికి పాలైనా ఉంటాయి. సో అయితే రాజుగారు ఆర్డర్ చేశారని అందరూ కూడా ప్రతి ఇంట్లో వాళ్ళు వచ్చి అందులో పాలు పోయడం మొదలుపెట్టారు. సో తర్వాత అందరిది అయిపోయిన తర్వాత రాజుగారు ఏమన్నారు, ఇప్పుడు దాని ఒక కుండ మూతను తీసి చూద్దాము, అందులో ఎంతవరకు పాలు ఉన్నాయి అని చూస్తే అందులో ఏముందట, మొత్తం నీళ్ళే ఉన్నాయంట. అందులో ఎవ్వరు కూడా పాలు పోయలేదు. అందులో అందరూ ఏమనుకున్నారట, నేను ఒక్కవాడిని నీళ్లు పోస్తే ఏమవుతుంది, అది పాలలో కలిసిపోతుంది, అప్పుడు మనం పరివర్తన అవ్వకున్నా పర్వాలేదు, వేరే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు చేసేవారు ఉన్నారు, ఇతరులు ఋషులు, మునులు, తపస్విలు వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. అలా కాదు, మనందరము కూడా చేయూతనిస్తేనే విశ్వశాంతి, విశ్వ పరివర్తన అనే కార్యము సాధ్యమవుతుంది. ఎందుకంటే
చూసారా, ఈ విషయం మీ అందరూ అంగీకరిస్తారు కదా. సో అయితే ఏ విషయమైనా పరివర్తన అవ్వడానికి వైబ్రేషన్స్ అంటాం. చూడండి, మనం తీసుకునే సంకల్పాలు ఈ యొక్క వాతావరణంలో వ్యాపిస్తున్నాయి. సో మనందరము కూడా ఒకే సంకల్పము, పరివర్తన అనే సంకల్పం తీసుకుంటే అప్పుడే విషయంలో శాంతి కూడా ఏర్పడగలదు. ఎందుకంటే మన అసలైన వ్యక్తిత్వమే సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం. ఇది మన అసలైన వ్యక్తిత్వం. మనం ఒకవేళ కోపం వచ్చినా రోజంతా అలా కోపంగా దీనంగా ఉండగలమా? అలా ఉండలేం కదా. ఏదో ఒక విషయం జరుగుతుంది, ఎవరో ఒకరు వస్తారు, మళ్ళీ మనం తేలికగా అయిపోతాము, మన ఒరిజినల్ ప్రశాంతతలోకి వెళ్ళిపోతాం. అందుకొరకే మన అసలైన వ్యక్తిత్వము 7 గుణాలతో కలిగి ఉంటుంది. సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము, జ్ఞానము, శక్తి, పవిత్రత అని అంటాం. సో అయితే ఎప్పుడైతే ఈ గుణాలతో మనం సంబోధిస్తామో, వ్యవహరిస్తామో, అప్పుడు మనము సంతోషంగా ఉంటాము, తోటి వారికి కూడా ఆనందాన్ని కలిగించగలం. మరి మన అవగుణాలు, మనలోని చెడు కూడా నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక సమయంలో మనం శాంతిగా అయినా ఉండగలం, అశాంతిగా అయినా ఉండగలం. రెండు ఒకేసారి చేయలేం. అయితే మన దృష్టికోణం, వ్యక్తిత్వం ఎలా అవ్వాలి? పాజిటివ్ దృక్పథం మనలో ఉండాలి అని మనం ధ్యానంలో నేర్పిస్తాం. సో ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకమైన ఆలోచనలు తీసుకోవాలి అనేదే మెడిటేషన్లో నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే పాజిటివ్ అన్న ఆలోచించవచ్చు, నెగిటివ్ అన్న ఆలోచించవచ్చు. నెగిటివ్ ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. సరే, నేను వ్యర్థంగా ఆలోచిస్తాను, నెగిటివ్గా ఆలోచిస్తానంటే ప్రయోజనం దాంట్లో లేదు కదా. ఒక రోజుకి మనం 50,000 ఆలోచనలు తీసుకుంటాం. మీకు తెలుసునా? సో మీరు ఆలోచించండి, ఒక సెకండ్కి, ఒక నిమిషానికి 60 ఆలోచనలు తీసుకుంటున్నాం అని రీసెర్చ్ చెప్తోంది. సో దీని క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం అనేదే ధ్యానంతో మనము సాధించగలము. మంచి ఆలోచనలు ఎక్కువగా తీసుకోవడానికి ఆస్కారము ఈ యొక్క ధ్యానం వల్ల, మన మనసు ప్రశాంతంగా అవడం వల్ల అలజడి తక్కువై క్రోధము, లోభము, మోహము, అహము, ఇవన్నిటిని పంచ వికారాలు అంటారు కదా, ఇవన్నీ కూడా తగ్గుతూ మనలో ఈ యొక్క మనశ్శాంతి అనేది పెరుగుతుంది. దానికి విధానం ఏమీ లేదు. ప్రొద్దున లేవంగానే మనం ఏమనుకోవాలి? నేను ఒక శాంత స్వరూపమైన ఆత్మను, ఈ రోజంతా నేను ప్రతి ఒక్కరితో ప్రేమగా, శాంతిగా, ఆ తర్వాత సంతోషంతో వ్యవహరిస్తాను అని ఒక్క మంచి ఆలోచన తీసుకుని 2 కళ్ళ మధ్యలో నేను ఒక డైమండ్ లాగా, నక్షత్రం లాగా మెరుస్తున్నాను. అటు నుండి కిరణాలు నా శరీరం నలువైపులా వెళ్తున్నాయి. సో ఇదే మొత్తం విశ్వం వైపు వెళ్తున్నాయి. చూసారా, ఇలా నేను శాంత స్వరూపాన్ని అనుకోవడం వల్ల దాని ప్రభావం రోజంతా ఉంటుంది. చూడండి, మన మొబైల్ 2 అవర్స్ ఛార్జ్ చేస్తాము, రోజంతా మనకు పని వస్తుంది కదా దాంతో, దాని ప్రభావం ఫుల్ డే ఉంటుంది. అట్లాగే ప్రొద్దున సమయము, ప్రభాత వేళ చాలా చాలా అద్భుతమైన సమయము అని అందరూ కూడా చెప్తుంటారు. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక దృక్పథంలో చూస్తే పొద్దున సమయము చాలా చాలా మంచి సమయం. అమృత వేళ, అమృత గడియలు అంటారు. ఆ సమయంలో మనం 2 నిమిషాలు కూర్చుని ప్రశాంతంగా ఇలా నేను ఆత్మను, డైమండ్ని బ్రుకుటి మధ్యలో ఒక మెరుస్తున్న సితారను, ఈ రకంగా చిన్న చిన్న టెక్నిక్స్ మీరు ట్రై చేయొచ్చు. శాంత స్వరూపాన్ని అని స్వయంతో ప్రామిస్ చేస్తే మన మైండ్లో అది ట్యూనింగ్ అయిపోతుంది. నేను అందరితో శాంతిగా ఉండాలి అని. ఆటోమేటిక్గా ఆ రోజు మీరు మీ యొక్క వ్యవహారంలో, వర్క్లో, రిలేషన్షిప్స్లో ఎంతో మనకు తేడా ఆటోమేటిక్గా మీరు చూస్తారు. సో ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఏ ఒక్క ఆధ్యాత్మిక సంస్థలోకైనా మనం తప్పకుండా వెళ్ళి ఆధ్యాత్మికతని మన జీవితంలో ఒక భాగ్యస్వామ్యంగా తప్పకుండా చేసుకోవాలి. చూడండి, ఒక మనిషి జీవితంలో వ్యవహారము ఉండాలి, పరమార్థం ఉండాలి అంటారు. ఈ పరమార్థం అనేది ఆధ్యాత్మికత భగవంతుడికి సమీపంగా తీసుకెళ్తుంది. ఇచ్చేవాడు భగవంతుడు కనుక ఆయన మనము థ్యాంక్స్ చెప్పకుండా ఎలా? సో ఆ రకంగా మీరు ట్రై చేయండి అని నేను మళ్ళీ మిమ్మల్ని వినిపిస్తున్నాను. ఈ సమయము అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్కి, ఇక్కడ సభ్యులకి అందరికీ చాలా చాలా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఓం శాంతి. చాలా సంతోషం అండి. చాలా అద్భుతంగా ధ్యానం గురించి, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి అందించారు. చాలా సంతోషం. రాథోడ్ గారు. జై పత్రిజీ.
పత్రి గారు మనకి ప్రకృతి నుంచి ధ్యానం గురించి చాలా నేర్పారు. ధ్యానమే మానవునికి పరమ మోక్షం. ధ్యానం ద్వారా మనలో ఉన్న గొప్ప ఆయుధం, మనలో ఉన్న ఇన్నర్ లైట్ని వెలిగించే ఏకైక ఆయుధం ఏదన్నా ఉందంటే అది ధ్యానం. కాబట్టి ధ్యానం తర్వాత మత్తు మాంసం విడనాడి ధ్యానం చేయటం వల్ల మనలో ఉన్న ఆత్మ పరిశీలన, మనం ఏంటి, మనం ఎవరు, మనం ఎందుకు వచ్చాం, ఈ సమాజానికి ఏం చేయగలం, మన నుండి ఈ సమాజం ఏం ఆశిస్తుంది అనేదే ఈ ధ్యానం. ధ్యానం సేవాలాల్ మహారాజ్ ఇచ్చిన ప్రవచనం, పత్రిజీ గారు ఇచ్చిన ధ్యానం ఈ జగతికి పెద్ద విజ్ఞానం. అదే మనకు కావాలి, వినోద విజ్ఞాన భాండాగారం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రకృతి ధ్యాన సెంటర్ గారికి అంజలి, గీతాంజలి, నమస్సుమాంజలి. గోపాల్ చౌహాన్ గారు వారు వచ్చిన రూపంలో మనకి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. వారిని మాట్లాడాల్సింది కోరుచు. జై సేవాలాల్, జై పత్రిజీ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ శ్రీ గురు శివభయ రామరోపిత పత్రి గురువే సదా సదా. అంటే మనకి ధ్యానము ఇంపార్టెంటే, గురువు కన్నా సంస్కారం ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి ధ్యానము సంస్కారం ఉంటుంది. అయితే మా బంజారా జాతిలో ధ్యానము మరియు జ్ఞానము, పెళ్ళిళ్ళు, ప్రవచనాలు అన్నీ నేర్పిస్తుంటూ ఉంటాను. ఎందుకంటే మనం ధ్యానం చేసినప్పుడు మన శ్వాస అనేది ఓం సోమ్ అని అంటుంటుంది. శ్వాస అనేది ఓం సోమ్. ఓం అంటే అండపిండ బ్రహ్మాండం, ఆకార్ ఉకార్ అకారం ఉకారం మకారం నాద్ బిందు అంటే పంచభూతాలతో కట్టు తత్వం ఏర్పడిన ఓంకారమే మన శ్వాస ధ్యాస అని అంటుంది. దానికి ఏంటంటే మనం ఎటువంటి మంత్రం చేయాల్సిన అవసరం అనేది లేదు. ధ్యానం చేసినప్పుడు శ్వాస మీదనే ధ్యాస ఉంచాలి. ధ్యాన కరతో జ్ఞాన మళరే జీవా జీవేన ఆధార ధ్యానే రో మాయా కళతో మాన మృతే మాయే రో భాయా జయ జయ మానన్ ఏ జీవ జీవ అంటే ధ్యానం ఎలా చేస్తామో అది మన శరీరానికి జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానమే మనకి మెరుగుపరుస్తుంది. కిतना कितना खाना खाए तो उतना उतना सब्जी सूरत सुंदर बनाए, कितना कितना మనకు పచుతాయో मन के भाव మాయా మందిర్ बनाए. అంటే మనం ఏదైతే మనం చేస్తూ ఉంటామో అది మనకు ఒక మార్గాన్ని సూచిస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే చెట్టు లేనిదే బతికే లేదు, మానవ జాతికి మతుకోలేదు. మనం ధ్యానం చేసే కంటే మనం తినే ఆహారం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మనము ధ్యానం చేయడానికి మనకి జ్ఞానం కావాల్సిందే. మనము జీవాన్ని తరించి మనం మంచి మెరుగైన మార్గాలు తరించిన మనం తినే తిండి కూడా అటువంటిది శాకాహారం, మాంసాహారం తిని కూడా శాకాహారిగా మార్చి ధ్యానం చేస్తే దానికి జ్ఞానం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకోటి అంటే మాయ బీనా మాన చేని భయ బీనా తనకోని మా బాప బీనా మానవ జన్మ చేని గురు బీనా భగవాన్ జ్ఞాన చేని జన్మదీనే మాత పిత పూజనీయ దేవి దేవత चरण कृपा श्री गुरुदेवता भगवान से गुरुदेव बड़ा है गावे वेद पुराण साज हरि की कृपा गाय तो गुरु के भगवान. అంటే తల్లి జన్మ లేదు, గురువు లేనిది జ్ఞానం లేదు. అదేవిధంగా పత్రిజీ లేనిది మనకు ధ్యానం అనేది తెలియదు. అంత ధ్యానం చేసిన పత్రిజీకి మనకు కృతజ్ఞత తెలుపుతూ ఈ మార్గాన్ని సూచించిన పత్రిజీకి మనం జీవితాంతం కూడా ఈ జ్ఞానాన్ని నేర్పుకుంటూ బంజారా జాతిలో కాకుండా ఇది ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని నేర్పిస్తుంటాను. అంటే ఒక శ్లోకాన్ని చదువుతాను. మా బంజారా జాతిలో వేదం అనేది లేకుండా పోయినారు. ఒక శ్లోకాన్ని చదివి ముగిస్తాను. జగతి పర జ్యోతి పజోతనచి మరియామ మతాయ మాననతి హరి ఆసన శాసన సాతనచి శివభాయ కైలాసపతి హత జోడన వినతి కరామనతి సతి సాతన రూపెతి దేవి దేవళే మచి హరతా పరతో పర తిరతే మచి ధరతీన మాయాతు పాలనచి. అంటే భగవంతుడు కూడా అండపిండ బ్రహ్మాండంలో పంచభూతాలు ఉన్నటువంటి భగవంతుడు మనకు ఆత్మ అనేది పరమాత్మ. మాయభీనా మాంచిన అన్నాను కదా, ఆత్మలోనే పరమాత్మ, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఆ దేవుడే మనలో తెలుసుకోవాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానమే మహాజ్ఞానం. ध्यान करो तो ज्ञान मळच जो रूप सरस्वती कोतुम दारा देश बुद्धि ऋषि मुनि बारा అంటే మనం ఎక్కడైతే ఏదైతే చేస్తామో ఋషి కావాలనుకుంటామో అదే మనం చేసుకుంటూ రూప్ అంటే మనం చదివే చదువు కావచ్చు, మనం చేసే పని కావచ్చు, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి కాన్సన్ట్రేట్ చేయడానికి ఉపయోగపడితే ధ్యానమే జ్ఞానం అని చెప్పుకుంటూ ఇంతటితో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలని గౌరవిస్తూ జై శివలాల్ రామ్ రామ్. గట్టిగా చప్పట్లు కొడదాం, ఎందుకంటే వారి ఒక్క నిమిషం వారిని సత్కరించుకుందాం. వారి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి విధానాలలో
ఉన్నటువంటి విషయాల్ని క్లుప్తంగా వీలైనంత షార్ట్ నోట్లో అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అందరికీ. అలాగే రామచంద్ర మిషన్, బ్రహ్మకుమారీస్, అలాగే వారి వారి సాంప్రదాయంలో అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. వారి అందరినీ మనం ఇప్పుడు సత్కరించుకుందాం. తదుపరి పిరమిడ్కి ఎవరైతే సేవ అందించారో వారందరికీ సేవా అవార్డ్స్ లాగా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి వారందరి పేర్లు చదువుతూ ఉంటారు. వారందరికీ ఆ యొక్క మెడల్ రూపంలో అవార్డు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వారందరినీ ఇప్పుడు గుర్తించడం, అంటే ఎవరెవరైతే ఆ యొక్క సర్వీసెస్ని వాళ్ళు అందిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఆ యొక్క అవార్డ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ ఆ యొక్క లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి. దగ్గరికి వస్తే టక్మని పేరు పిలవగానే మన పరిణిత అక్క ద్వారా ఆ అవార్డులు తీసుకోవచ్చు.